హలో అండి, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది అనమాట. ఏంటక్కోయ్ ఏంటి క్రాప్తో వచ్చావు, క్యాప్ పెట్టుకొని వచ్చావు అనుకుంటున్నారా? అవునండి, క్యాప్ పెట్టుకొని వచ్చాను, కొంచెం స్టైల్గా ఉంటుందని చెప్పి ఎప్పుడు హెయిర్ ముందుకేసి మీతో వీడియో అయితే చెప్తానమాట. మనసంతా నువ్వే గురించి చెప్తాను. సో ఈరోజైతే గుండుతో వచ్చాను. ఏంటక్కో ఈ గుండు అంటున్నావు అనుకుంటున్నారా? అవునండి, చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను, అది కూడా గుండుతో వచ్చాను. గుండు ఇప్పుడే చూపించలేండి, ఇప్పుడే కొంచెం హెయిర్ అయితే వస్తుంది. తిరుపతి అయితే వెళ్ళాము, సోమవారం దర్శనం అయితే బాగా జరిగిందనమాట. శనివారం రోజు మీకు తిరుపతి విశేషాలు కూడా చెప్దామని చెప్పేసి వీడియోతో వచ్చాను. అక్క నువ్వు అసలు వీడియోలు ఎందుకు వేయట్లేదు, వీడియో ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని చాలామంది అడిగారు. ఆ విషయం కోసం క్లియర్గా క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోతో మీ ఎందుకు వచ్చాను. వీడియో వేయట్లేదు ఎందుకు 3 months నుంచి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నాకైతే 2 స్ట్రైకులు పడ్డాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, స్ట్రైక్స్ అయితే ఇచ్చారండి సీరియల్కి అని చెప్పాను కదా. ఆ స్ట్రైక్ అయితే ఇంకా 22 hours అయితే రిమూవ్ అయిపోతుంది. ఒక స్ట్రైక్ రిమూవ్ అవుతుంది, ఇంకో స్ట్రైక్ అయితే 5 daysలో రిమూవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక స్ట్రైక్ అయితే వేశారు, అది April 20 వేశారనమాట. April 20 కాదు, January 20 వేశారు. January 20 తర్వాత ఇప్పుడు రిమూవ్ అవుతుంది. March 20 ఏమో అండి, డేట్ అయితే గుర్తులేదు, అక్కడ మంత్ అయితే గుర్తులేదు, డేట్ అయితే కన్ఫామ్గా గుర్తుంది, 20 అని అయితే గుర్తుంది. సో ఆ స్ట్రైక్ ఎందుకు వేశారు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. నాకైతే మనసంతా నువ్వే ఇంకా దాని గురించి అప్డేట్ ఇస్తూ ఉన్నానమాట. ఎక్కడ పేర్లు కానీ ఇంకా ఎక్కడ క్యారెక్టర్ల పేర్లు కానీ ఎక్కడ రివ్యూ చేయకుండా ఆ రివ్యూ ఇస్తూ ఉన్నాను. రివ్యూ ఇస్తుండగా మంచిగానే ఉంది, బాగానే పోతున్నాయి, మంచిగా పుష్ అయిందనమాట. ఛానల్ మంచిగా వ్యూస్ వచ్చినాయి. ఉన్నట్టుండి స్ట్రైక్ అయితే వేశాడనమాట. ఢమాన్ స్ట్రైక్ వేయడంతో ఒక్కసారిగా నాకు గుండె ఆగినట్టుంది. ఇంకా గుండె ఆగినట్టుండి ఇది నమ్మ ఇంకా నేనైతే థంబ్నెయిల్ అయితే పెట్టకూడదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. థంబ్నెయిల్ అయితే ఎక్కడ పెట్టడానికైతే ఇంకా ట్రై చేయలేదు. థంబ్నెయిల్ ఎక్కడ పెట్టకుండా ఎప్పట్లాగా పేరు మెన్షన్ చేయకుండా, క్యారెక్టర్ మెన్షన్ చేయకుండా నేను నా పాటికి నా వీడియోలు అయితే రివ్యూ ఇస్తున్నాను. ఇంకా స్ట్రైక్ ఒక్కటే కదా పడింది, జాగ్రత్తగా వేసుకుందాము, రెవెన్యూ రావాలి కదా మనకి. రెవెన్యూ వస్తే ఇంట్లో చన్నీళ్ళకు వేణీళ్ళు తోడు అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కంటిన్యూ చేస్తూ ఉండగా అయితే ఇంకా అప్పుడే నాకైతే ఇంకొక ఢమాల్ నన్ను ఒక పెనుభూతంలాగా షాక్ అయిపోయాను. ఏంటంటే 1 week అవ్వగానే మరొక స్ట్రైక్ పడింది. ఇంకా అస్సలు జీవితంలో నేనైతే ఇంకా ఈ రివ్యూ జోలి వెళ్ళకూడదని చెప్పేసి నాకైతే ఆ రోజు పెచ్చ కోపం వచ్చింది. ఏదో ఒక రూపాయి వస్తుందిలే యూట్యూబ్ ద్వారా, కొంచెం ఇల్లు గడుస్తుందిలే అనుకుంటే ఆ స్ట్రైక్తో నాకైతే నా జీవితం అయితే అల్లకొల్లోలమైనట్టు అనిపించింది అనమాట. 3 నెలలండి, 3 నెలలైంది నేను పేమెంట్ తీసుకోకుండా. ప్రతి పేమెంట్ నాకు 8,000 కానీ 9,000 కానీ 10,000 ఈ 3 అమౌంట్లలో ఏదో ఒక అమౌంట్ వచ్చేది. ఇంట్లో నా చెన్నెలకు వేణీళ్ళు తోడన్నట్టు నా డబ్బులు దేనికో దానికి ఉపయోగపడింది. అలాంటిది 3 నెలల నుంచి ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు. అది కూడా నాకు $80 కాడ అట్లా ఆగిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేనైతే 3 నెలల నుంచి అయితే అసలు ఎక్కడ ఏది రివ్యూ ఇవ్వలేదనమాట. సో 3 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలలు అయిపోయినాక ఈరోజు అయితే నేను వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూసుకున్నాను. 22 hours తర్వాత మీ స్ట్రైక్ ఒకటి రిమూవ్ అవుతుందని చెప్పేసి ఉందనమాట. అది చూడంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మయ్య, నాకు 3 నెలలు పట్టిన సేనంతా వదిలేస్తుంది, నేను ఇంకా మంచిగా వీడియోలు హ్యాపీగా వేసుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఆ విషయం ఇంత సంతోషకరమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఎప్పట్లాగే మళ్ళీ ఎప్పట్లాగే కంబ్యాక్ అయితే అమ్మ కోసం ఈ ప్రాణం మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మంచి వీడియోలతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వీడియోలు వేయడానికి వస్తుందన్నమాట. అందుకే ఈ చిన్న విషయం, ఈ చిన్న లాజిక్ మీతో చెప్దామని ఈ వీడియోతో వచ్చానమాట. ఈ వీడియో చాలా బాగుంటుంది అనమాట. నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేసి అక్క వీడియో ఎందుకు పోస్ట్ చేయట్లేదు, అక్క మీరు ఎందుకు వీడియోలు వేయట్లేదు అని అడిగే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇదండి చిన్న వీడియో అయితే. ఇంకా 1 week తర్వాత ఇంకో స్ట్రైక్ అయితే రిమూవ్ అవుతుంది. మొదటిది అయితే ఒక స్ట్రైక్ రిమూవ్ అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే వీడియోలు స్టార్ట్ చేస్తాను. ఎక్కడ వీడియోలు అయితే ఆపను. మీరు ఎలాంటిది రివ్యూ ఇవ్వాలి అనేది మీరు నాకు కామెంట్ చేయండి, అలాంటి స్టోరీయే రివ్యూ ఇస్తాను, మీకు నచ్చిన విధంగా రివ్యూ ఇస్తాను. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సో ఇంతకీ గుండె అక్కడక్కో ఈ విషయం చెప్పుకొని బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ అని చెప్తున్నావు అంటున్నారా? చెప్పాను కదండి, మొదట్లో తిరుపతి అయితే వెళ్ళానమాట. వెంకటేశ్వర స్వామి అయితే నన్ను పిలిచారు. పిలవగానే అనుకోకుండా నాకు పిలుపు వచ్చింది. స్వామివారి కాడి నుంచి పిలుపు రావడంతో స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మరీ వచ్చాను. లాస్ట్ ఇయర్ May 5కి అయితే నేను పడ్డాను కదా, పడ్డప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి. అప్పుడైతే అనుకోలేదు ఇట్లా హెయిర్ ఇద్దామని చెప్పేసి నేనైతే అనుకోలేదు. జస్ట్ క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. మెట్ల దారి మీదుగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. అంటే 3 రోజుల కిందటే నాకు కళ్ళలో స్వామివారికి కనిపించి ఇస్తావా ఈ
ఇవా అని చెప్పేసి పరీక్షిస్తూ ఉన్నాడనమాట. ఇదంతా ఎందుకు, స్వామివారు కనిపించినప్పుడు ఇంకా నేను ఎందుకు ఆలోచించాలి, నా జుట్టు నాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదని స్వామివారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇది వీడియో నచ్చిందా? నచ్చితే ఇప్పుడు చెప్తానండి, లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.